మెగాస్టార్ చిరంజీవి 200 కోట్లతో తీస్తున్న భారీ సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజువల్స్తో రానుంది. ఫ్యాంటసీ జానర్ కథతోనే తీశారు. అయితే చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో టీం పునరాలోచనలో పడిపోయింది. గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం రామరామ అంటూ సాగే ఓ పాట రిలీజ్ చేశారు. ఇది యావరేజ్గా నిలిచింది. దాంతో ఈ చిత్రం నుండి రెండో పార్ట్ను విడుదల చేసి అంచనాలు పెంచాలని చూస్తున్నారు. అయితే చిరంజీవి లాంటి హీరోకు స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ గా దొరకట్లేదని మొన్నటి వరకు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసినట్లు తెలుస్తుంది. కన్నడ నటి నిష్వికా నాయుడు చిరు పక్కన డాన్స్ చేయనుందని, ఈ పాటతో షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఇందులో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే విశ్వంబర మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఒక్క అప్డేట్ రాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాంగ్ను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కోసం కీరవాణి కాదని భీమ్ సిసోడియాను రంగంలోకి దింపారు మేకర్స్. చిరు కోసం స్పెషల్ మాస్ బీట్ను రెడీ చేశాడు. సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కాబోతుందని, ఈ సాంగ్లో స్టెప్పులు వింటేజ్ చిరును గుర్తు చేసేలా కంపోజ్ చేస్తున్నారని సమాచారం. అయితే చిరు సరసన స్టెప్పులేసేది ఎవరనేది దానిపై అనేక పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. తెలిసిన సమాచారం మేరకు ఈ స్పెషల్లో నిష్వికా నాయుడు అనే కన్నడ భామను ఫిక్స్ చేశారు. గతంలో ప్రభుదేవతో కలిసి ఓ సాంగ్లో డాన్స్ అదరగొట్టే నిష్విక ఇప్పుడు చిరుతో చిరింది అయిపోతుంది. చిరు సినిమాల్లో స్పెషల్ సాంగ్కు ఉండే క్రేజ్ వేరు. ఖైదీ నెంబర్ 150 రాయ్ వాల్తేర్వేరేలో ఊర్వశి రౌతేలా అదరగొట్టారు. మరి ఇప్పుడు కన్నడ హాట్ నిష్విక ఏ రేంజ్లో చిరుతో డాన్స్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను టీవీ తెలుగు వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన కొన్ని వారాలకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, ఆ తర్వాత కొన్ని వారాలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.